ఏర్పడిందా? దేవుని వెంబడిస్తూ నూతన అనుభవాల గుండా నడవగలుగుతున్నావా అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త స్పీడ్గా వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వరకు ముందు వచ్చిన చదువుకుందాం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులతో ఇద్దరును నిలుచుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాటలు ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించి చూచి, మీరు ఏమి ఎదుగుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావని యేసును అడిగారు. రబ్బీ అనే మాటకు బోధకుడిని అర్థము. 39 కూడా చదువు. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యను. 42 వరకు చెప్పాను. యోహాను మాట విని ఆయన వెంబడించి, ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరు సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోను, నువ్వు కేఫా అనబడి చెప్పావు. కేఫా అన్న మాటకు రాయనర్థం. ఇక్కడ మనకి సువార్త గురించి మనకి కనపడుతుంది. ఈ సువార్తల గురించి, ఈ సువార్తలు ఎన్ని ఉన్నాయంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఇలాగ యోహాను సువార్త, ఇలాగ మనకి 4 సువార్తలు కనపడతాయి. అయితే గమనించండి, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన యేసయ్య కంటే 6 నెలల ముందు పుట్టారు. 6 నెలల ముందుగానే చనిపోయారు. ఒకానొక సమయంలో యోహాను సందర్భంలో యోహాను గారు ఒక మాట అన్నారు, లోక పాపమును మోసుకోకుంటున్న గొర్రె పిల్ల అని అన్నారంటే అది ఎలా అర్థం చేసుకున్నాము మనం? గొర్రెపిల్ల అంటే మామూలు గొర్రెపిల్ల, అది సాదృశ్యంగా ఆ మాట అన్నారు. అంటే యేసు ప్రభుని వెంబడించిన వారు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది, అతను అందరూ ఆయన్ని వెంబడిస్తూనే వచ్చారు. రబ్బీ అంటే ఇందాక అన్నారు కదా, రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. ఒకసారి వీళ్ళందరూ కూడా ఉండగా, ఆంధ్రే వీళ్ళందరూ కూడా ఉంటే ఒకసారి అన్నారంట, యేసు ప్రభు గారిది కూడా మేము ఇంటికి రావచ్చా అని అడిగారంట. వారు అందరూ కూడా 4 గంటల సమయం అప్పుడు రమానమిగా యేసు ప్రభు గారి ఇంటికి వెళ్ళి వారు ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఆంధ్రే తన సహోదరుడు పేతురుని కూడా మేము కలిసి ఆ విధంగా పేతురు, యాకోబు అలాగా అందరూ కూడా పాలిభాగస్తులు అయ్యారు. అప్పుడు ఈరోజు అంశం ఏంటంటే ఆ ఇద్దరి శిష్యుల విశిష్టత, ఆ 3 లక్షణాలు వాళ్ళ ముందు పెట్టారు మనకి. ఏంటంటే ఆ 3 లక్షణాలు, వారు యేసు ప్రభుని కోసం విన్నారు. ఏం చేశారండి? యేసు ప్రభు కోసం విన్నారు. వారు యేసు ప్రభులో ఉన్నారు. వారు యేసు ప్రభు ఇతరులతో పంచుకున్నారు. వింటున్నారా? జాగ్రత్తగా అర్థమవుతుందా? అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూద్దాం మళ్ళీ. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని
యేసును వెంబడించిరి. అంటే ఏంటండి, విన్న తర్వాత మనం విని విని అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏంటండి, విని యేసుని వెంబడించిరి. అంటే వినడంలో అంత పవర్ ఉంది. మనం వినడం ద్వారా కదండి వాక్యాన్ని నేర్చుకున్నాం, దైవజనులను చెప్పడం వినడం ద్వారా. అంటే నిజంగా వింటుంటే మన మెదడులోకి వెళ్ళిపోవాలండి మాటలు. ఎక్కడికి వెళ్ళాలి, ఈ చెవులోంచి చెవులు బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ చెప్పే మాటలకి ఎక్కడికి వెళ్ళాలండి, మెదడులోకి వెళ్ళాలి. మనకి పనికిరాని ఎన్ని కూడా మన మెదడులోకి వెళ్తాయి, దేవుని వాక్యం మన మెదడులోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు చిన్నప్పుడు పాటలు వస్తున్నాయి అనుకోండి, సినిమా పాటలు ఎక్కడ వినపడితే ఆ పాట వెంటనే అమర్చేస్తాం. అంటే ఆ పాటలో పాట కలిపేస్తాం. అంటే ఎప్పుడో చెత్త అంతా లోడ్ అయి ఉంటుంది, కానీ దేవుని వాక్యం మటుకు మెదడులోకి వెళ్తుందా? పోయిన వారం ఏం చెప్పారంటే చూస్తాం. అదే 20 సంవత్సరాల సినిమాలో పాట వస్తుంటే మటుకు మనం, అంటే దేవుని వాక్యాన్ని మనం విని వెంబడించట్లేదు, వెంబడిస్తున్నామండి. వెంబడిస్తే నిజంగా దేవుని మాటలే ఉంటాయి. కొంతమంది యేసు కోసం విన్నారు, ఆత్మలు రక్షించే శక్తి గల యేసుప్రభు కోసం విన్నారు. ఆయన ఎవరండి, ఆత్మలు రక్షించే శక్తి గల యేసుప్రభు వారు. నిజంగా బాప్తిస్మ యోహాను గారి ద్వారా విన్నారు. నిజంగా యోహాను గారి మంచి అలవాటు ఏంటంటే ఎప్పటికప్పుడు యేసు ప్రభు గారి గురించి అయినా ప్రకటిస్తూ ఉండేవారు. మనం ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే యేసు ప్రభు గారి గురించి ప్రకటిస్తామా, లేదా ఇంటి పక్క ఇరుగు పొరుగు వాళ్ళ విషయం గురించి ప్రకటిస్తామా? ఇరుగు పొరుగు వాళ్ళ విశేషాలు ఏమీ అర్థం చేస్తుంది. ఇలాంటి కూర్చుంటే పనికిమైన మాటలు మనం మాట్లాడుకుంటాం, కానీ యేసు ప్రభు కోసం మనం విన్నది మనం ప్రకటించలేకపోతున్నాం. మరి ఈయన లోక పాపం మోసుకునే గొరిపిల్ల అని మనం మాట విన్నాం, కానీ నీవు రక్షణ పొందాలంటే, నిత్యరాజ్యం చేరుకోవాలంటే, నీవు దేవుని సాక్షిగా బ్రతకాలంటే, దేవుని చిత్తానుసారంగా జీవించాలంటే నువ్వు ఎవరి గురించి ఎక్కువగా వినాలి, దేవుని కోసమే ఎక్కువగా వినాలి. మన వ్యర్థమైన వింటున్నాం తప్ప దేవుని కోసం మాటలు విన్న మాటల్ని ప్రకటించడంలో వెనకంజలో ఉంటున్నాం ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే ప్రభువు గురించి ఎక్కువగా వినాలి, ఏసీ కోసం ఎక్కువగా మనం వినాలి, అయ్యే వినాలి తప్ప అర్థమైన సోదరి మనం ఎన్నో బయట చెప్తుంటారు, ఉప మీటింగ్లు ఉంటారు కదా, అలా ఎన్నో అయ్యి అనకూడదండి. మనం ఖాళీగా ఉంటే సెల్ ఫోన్లో మనకి బోళ్ళంత జీబీ ఉంటుంది వేస్ట్గా. వాకింగ్ చూడ సమయంలో ఎన్నో మాటలు విను, ఆ మాటలు విని నీ పక్క వాళ్ళని ఆత్మీయంగా మాటలు చెప్పి అలా మారు మనసు వచ్చేలా అది చేయగలుగుతున్నామా? ఎన్నో సందర్భాల్లో చెప్పిన ఈ మాటలు ఎవరైనా సరే ముందు మనం ఎవరికైనా వాక్యం ప్రకటించాలంటే సంపూర్ణంగా కుటుంబంలో మనం అందరం కూడా రక్షణ పొందాలి. ఇలాగ వస్తే ఎలా రక్షణ పొందుతామండి? భార్య వచ్చింది, భర్త రావట్లేదు, భర్త వచ్చాడు, కొడుకు రావట్లేదు, కుమార్తె రావట్లేదు, ఇలాగే ఉంటుంది. దైవజనులు మన కోసం ఇంతగా బాధపడుతున్నారంటే నిజంగా అర్థమవుతుంది కదా మనకి. ఈ పరిస్థితి చూస్తుంటే మనకు అర్థమవుతుందా లేదా? కంపల్సరీగా అర్థమవుతుంది. చాలామంది అంటారు మీ అమెరికా దేవుడు, ఈ దేవుడు వాళ్ళకి తెలుసా, భవిష్యత్తు తెలియక అంటున్నారు. కానీ నువ్వు వింటున్నావు కదా, ఇక్కడ సత్యాన్ని వింటున్నావు కాబట్టి ఆయన అమెరికా దేవుడు కదరా బాబు, 1952లోనే సువార్త తీసుకొచ్చారు మన భారతదేశానికి. నీ ఇలాంటి మాటలు తెలుసుకున్నప్పుడు చెప్పాలి. బ్రిటిష్ వారు తీసుకొచ్చారు, ఆ బ్రిటిష్ వారి దేవుడు అమెరికా తెల్లవాళ్ళ దేవుడు అంటే వాళ్ళ మాట నిజమేనా, నీలో ముందు డౌట్ మొదలైపోదు. అదే ఇక్కడ వాక్యం విన్నామనుకో, 1952 క్రితం సువార్త తీసేది భర్తలోం అయ్యి ఇలాగా కొంతమంది ద్వారా, తోమ ద్వారా ముందే మనకి సువార్త భారతదేశానికి వచ్చిందని ఇక్కడ మాటలు నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ప్రశ్న వేసినప్పుడు మనం చెప్పగలుగుతాం. వాళ్ళకి ఇక్కడ నేర్చుకోకుండా ఎలా చెప్తామండి? ప్రతిదీ కూడా జీవితంలో ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉండాలండి. నాకు అంతా వచ్చేసారనంటే అది మోసం. ఎవరికి అంతా రాదు. ప్రతి జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉండాలి దేవుని దగ్గర. నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే చచ్చిపోవాలి. అలా ఉండాలి అది. అంతే తప్ప నాకు వచ్చన్నారంటే చాలామంది తెలియదండి. తక్కువ కులం దేవుడు అంటుంటారు. వాళ్ళకి తెలియపరచాలి. చూడండి, ఒకప్పుడు వెనుకబడిన కులాల వారిని బావి దగ్గర నీళ్లు తోలుకొని వచ్చేవారు కదా. మీకు అందరికీ పెద్దలకి ఇక్కడ అందరికి తెలిసే ఉంటుంది. మా ఇంటి దగ్గర పక్కన నుయ్యి పక్కన, మా చిన్నమ్మ గారి ఇంటి పక్కన నుయ్యి ఉండేది ఒకటి, నువ్వు మానూరు ఇంటి పక్కన. తక్కువ కులాల్లో వస్తే వాళ్ళని అలా నుంచోబెట్టి బకెట్తో నీళ్లు పోసి అక్కడ పోసేవారండి. ఇలాగా ఎందుకుంటుందంటే అసలు నువ్వు ఏసీ కోసం వినలేదు, వింటే ఇంకా లేదనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. అది ఏసీ కోసం నువ్వు నిజంగా తెలుసుకుంటే అలాగ మొత్తం కూడా ఇలాగా నువ్వు అటువంటి జీవితంలో ఉండవు, కుల పిచ్చిలో కుల గజ్జిలో
ఉండవు. నిజంగా సర్వలోకం పాపం ములుగుతున్న మనందరిని కూడా పాప భారం నుండి ఆయన విడుదల చేయడానికి వచ్చాడని నువ్వు అందరికీ చెప్పగలుగుతావు. అలా చెప్తున్నావా ఎవరికన్నాను? చెప్పగలుగుతున్నావా? పాపంలో ఉండే మనందరి కోసం యేసుక్రీస్తు మరణించాడు ఎవరైనా చెప్పావా? అదేంటి అలా చెప్తారని నమ్ముతారు లేదా? ఆయన ముందే నీలోనే డౌట్ మొదలైపోద్ది. ఇంకెక్కడ చెప్తున్నావు? చెప్పట్లేదు. నిజంగా ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇవ్వాలి. మరి నువ్వేమని సాక్షిస్తున్నావు? దేవుని సంఘం ఒకసారి చెప్పండి. దేవుని కోసం వినండి, విని చెప్పండి ప్రియమైన తెలుసు. ఎందుకంటే విన్న వాక్యాన్ని ఇక్కడ వదిలేయద్దు ఎవరు కూడా. ఉంటే మనం ఇలాగే ఉంటాం. ఈ 2 కాలంలో కూడా నిండవేమో కొంతకాలంగా కనిపిస్తున్నాడు. ఇలా ఉంటే అలాగా మనం విన్న వాక్యాన్ని నీకు ప్రకటించగలిగితేనే దేవుని యొద్దకి తీసుకురాగలుగుతాం ప్రియమైన దేవుని సంగమా. నిజంగా ఆనాడు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చేసిన పాపం అప్పుడు అనుభవ సమయంలో నిజంగా అప్పుడు చేసిన పాపం వల్ల వాళ్ళ సిగ్గుతో ఏం కట్టుకున్నారండి వాళ్ళు? ఆకులు, అంజూరు పాకులు కట్టుకున్నారు. ఆ తర్వాత ఆదికాండంలో ఒక వచనం ఉంటుంది, వాళ్ళకి చర్మపు వస్త్రాలు. అంటే నిజంగా చాలా మంది బైబిల్ పండితులు ఆలోచించగలదు ఏంటంటే గొర్రె పిల్ల చర్మం అనే, అంటే అప్పుడే ఆయన మన కోసం రక్తం చిందించాడు ఆనాడే. అర్థమవుతుందండి? సాదృశ్యం గొర్రెపిల్ల రక్తం అప్పుడు చర్మం ఇచ్చాడంటే ఈ గొర్రె చర్మాలని ఆనాడు బైబిల్ పండితులు కొంతమంది చెప్పడం జరిగిందంట. నిజంగా ఫస్ట్ త్యాగం ఏదైనా తోటలోనే ఎక్కడ మొదలైందండి? ఆయన ఫస్ట్ త్యాగం ఏదైనా తోటలోనే మొదలైంది. మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలప్పుడు కూడా ప్రతి సంవత్సరం గొర్రెపిల్లను వధించి చేసేవారు, పాప ప్రోక్షణ చేసు. కానీ ఆయన ఇచ్చి బలిగా ఇప్పుడైతే ఆయన యేసుక్రీస్తు గారు మనకి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి నిత్య బలిగా ఆయన రక్తంలో మనకి విడుదల దొరికింది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తమే కార్చకపోతే మన అందరూ ఇలా ఉండేవాళ్ళు అండి. అసలు మన పాపం కోసం ఆయన బలి అయిపోయాడు. పోలికండి, అంటే గొర్రెపిల్ల అంటే ఆయన సాదృశ్యంగా గొర్రెపిల్లని మనకు చెప్పడం జరిగింది. నిజంగా పాపం మీద అధికారం పాపం మేము అధికారం లేకుండా ఆయన చేశాడు. రక్త ప్రోక్షణ మన మీద ఆయన కుమ్మరించారు. నిజంగా యోహాను గారి మాటలు విని యేసును మనం వెంబడించాలి. ఎప్పుడైతే దేవుని మాటలో వింటావో అప్పుడు నీలో మార్పు మొదలవుతుందండి. ఎప్పుడైతే మన దేవుడి మాటలు వింటాం మొదలుపెట్టామో, ఆ మాటలు మన మనసులో ఉంచుకుంటామో అప్పుడే మనలో మార్పు అనేది మొదలవుతుంది. ప్రేమ దేవుని సంగమా, ఒకసారి ముగించేసుకుందాం. లోకాసు వార్త నిజంగా చిన్నప్పుడు ఒక పాట సండే స్కూల్లో పిల్లలు పాడేవారు. ఆ పాట గుర్తుందా? సార్ చెప్తాను, ఆ పాట గుర్తు చేద్దాం మీకు ఒకసారి. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారు? ఆ పాట చరణ పాడండి ఎవరన్నా. వచ్చా మీ అందరికి సండే? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతను ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టా. నాకు పాట రాదు. తిరిగి లేచి చేతులు చాచి పిలుచున్నాడు అని ఎంతగానో చిన్నప్పుడే సండే స్కూల్లో ఆ పాటలు నేర్చుకుని అప్పుడు మన సండే స్కూల్కి వెళ్తే దౌర్భాగ్యం మనకు లేదు అప్పుడు. నిజంగా ఇప్పుడున్న పిల్లలు చాలా అదృష్టం ఉంది, చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకుంటున్నారు. మన సగం జీవితం ఇది నాకిపోయాక అప్పుడు వచ్చాం మనం. అవునా కదండి? నిజంగా చాలా అదృష్టవంతం. మీరు నీరైనా దేవుళ్ళ కడవరికి ఎదగండి. ఎందుకంటే మేము ఎలాగ సగం జీవితాన్ని పాడు చేసుకున్నాం. మీరన్నా ఈ యేసయ్య మాటల గురించి వింటారు కాబట్టి అనేక మంది మీరు రానున్న కాలంలో దేవుళ్ళని నడిపించండి. మీ అందరికీ సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నాను. అలాగే లోకాసు వార్త 9:7 వచ్చిన ఒకసారి చదువుతున్నాం. 9వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కూడా వినటం గురించి మనకి ఈ వచనంలో అర్థం అవుతుంది. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గురించి విని అన్న మాట మనం అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ విని ఎటు తోచక ఉండెను. చాలు అక్కడ దాకా చాలు. నిజంగా ఏంటంటే అక్కడ విని ఎటు తోచక ఉండేనంటే అంటే ఏంటి, చాలా మంది వింటున్నారు కానీ వాక్యాన్ని ఎటు తోచక ఎటు వెళ్ళాలో తెలియక ఉంటున్నారండి. అంటే ఏంటి, వాక్యాన్ని వింటున్నారు, ఆటంకం. ఏం ఆటంకం? బాప్టిజం తీసుకోవాలంటే నా భర్త ఒప్పుకోడేమో, లేదా నా భార్య ఒప్పుకోదేమో, చుట్టాలు ఒప్పుకోరేమో,
ఇలాగా ఎటు కానీ తోచని స్థితిలో పడిపోతున్నారండి. గోతిలో పడిపోతున్నావు అనుకోండి నువ్వు. అప్పుడు ఎవరన్నా మీ చుట్టాలని అడిగి తీయమంటావా? గోతుల పైకి లాగమంటావా? లేకపోతే చేయి అందిస్తే వస్తావు పైకి? చేయి అందిస్తే వస్తావు. మరి యేసుక్రీస్తు వారు చేయి నీకు అస్తమానం అందిస్తేనే ఉంటున్నారు. ఆయన చేయిని పట్టుకోవడానికి, ఆయన దగ్గర రావడానికి ఎందుకని సంకోచిస్తున్నావు? ఎవరికైనా నీ మాటలు ఈ విధంగా చెప్పారా? చెప్పారు. ఇటీవ కాని కొంతమంది చూడండి, ఇటీవ కాని స్థితిలో ఉండిపోతున్నారు. దేవుని వాక్యం దగ్గర రావాలని ఎటు కాని స్థితిలో ఉండిపోతున్నారు. అలాంటి వారికి లోక పాపం మోసపడి గొర్రెపిల్లల దగ్గర నీ పాపం పోవాలంటే ఆయన దగ్గరికి రావాలని ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా. అంటే యేసు ఎలా ఉండాలంటే మనుష్యులకు శిష్యులుగా ఉండాలనుకుంటారు కానీ వీడు మా శిష్యుడు అంటుంటారు. కొంతమంది మాట సందర్భం వీడు మా శిష్యుడు. ఈ లోకంలో మనం ఎవరి శిష్యులు? మనం ఎవరి శిష్యులు అండి? యేసయ్య శిష్యుడిగా కానీ ఉండాలి. మనం ఎవరి శిష్యులుగా ఉండాలి? మనం యేసయ్య శిష్యులుగా ఉండాలి. జీవితాంతం కూడా ఎప్పుడు మనం ఇందా చెప్పాను, నేర్చుకుంటూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఈ మధ్యన చూడండి, చిన్న ఉదాహరణ చెప్తే ఎల్లబోర్డు పెట్టుకున్న కార్లకి ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వట్లేదంట. ఎల్లబోర్డు అని కారు వెనక ఎల్ల ఉంటుంది, చూసారు మీరు? చూడలేదా? తమ్ముడు చూసారా? ఎల్ అంటే వాళ్ళు డ్రైవింగ్లో ఉన్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు అంటున్నారని దాని అర్థం అన్నమాట. నిజంగా కానీ ఈ మధ్య రీసెర్చ్‌లో తేలింది ఏంటంటే స్త్రీలు ఎక్కువగా యాక్సిడెంట్ చేస్తారండి. ఎవరు చేస్తున్నారండి? స్త్రీలు. ఎంత యాక్సిడెంట్ చేస్తున్నారని రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళు అద్దంలో చూసుకుంటున్నారండి. ఏం చేస్తున్నారండి? అద్దంలో చూసుకుని లిప్టిక్ వేసుకుంటున్నారు. లేకపోతే తల దూక్కుంటున్నారండి, మేకప్ వేసుకుంటున్నారంట. ఇలాగ ఎవరో ఒక్కరు చూసుకొని గుద్దేస్తున్నారు. అంటే నిజంగా నువ్వు ఒక అందానికి ఇచ్చిన విలువ దేవుని వాక్యానికి ఇవ్వటం లేదు. యేసు ప్రభువుని వెంబడించాలని జీవిత లక్ష్యంగా, మన జీవిత లక్ష్యం ఏంటండి? యేసుక్రీస్తుని వెంబడించుగానే ఉండాలి. ఉదయకాలంలో నా దైవజనులు ఫోన్ చేసి మాట చెప్పారు. మరి యవన కాలంలో ఆయన కాడి మోస్తానే రక్షణ తీసుకున్న, మరి ఆయన కాడి మోయడాన్ని ఎందుకని వెనకందుకుంటున్నాం? ఆయన కాయడం మోత సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండాలి. కాయడం మోయడం ఎలర్ట్గా ఉండాలి. ఎప్పుడు మన జీవిత లక్ష్యం ఎక్కువ ఉండాలి. ఆయన వెంబడించే స్థితిలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా. అలాగే ఇంకా ముగించేసుకుందాం. యోహాను సువార్త 1:38 చూద్దాం. 1:39 చూద్దాం ఒకసారి. కాదమ్మా, వచ్చి చూడుడి ఆయన వారితో చెప్పక వారు వెళ్ళి ఆయన కాపురున్న స్థలం చూచి ఆ దినము చాలమ్మా చాలు. నిజంగా చివరి గడియలు ఎవరితో ఉండాలనుకుంటారంటే చూడండి, కొంతమంది చచ్చిపోతాం అనేది ఒకటి చివరి గడియలో కొంతమంది కోరికలు ఉంటాయి. నేను మెగాస్టార్ చిరంజీవి ఒక నిమిషం గడి చచ్చిపోవాలి, లేకపోతే మంచి క్రికెటర్తో ఒక నిమిషం. ఆ చివరి గడియలో కొంతమంది కోరికలు వాడుతుంటారు. లేకపోతే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 5 నిమిషాలు వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. కానీ మన కోరిక ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి మన కోరిక? జీవితకాలం ఆయన కోసం చనిపోతాం సిద్ధంగా మనం ఉండాలి. లోక ఆశల వైపు మనం వెళ్ళకూడదు. నిజంగా ఆయన అప్పుడు అంటున్నారు, అప్పుడు రోజుల్లో మరి యేసుక్రీస్తు వారికి కనిపించారు. ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే, ఇప్పుడు కనిపిస్తున్నారా? ఆయనతో వాళ్ళందరితో కలుస్తున్నారు కదా. ఇప్పుడు ఎలాగ అనుకుంటారు మనం. కానీ ఇప్పుడు ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన మధ్యనే ఆయన ఉంటున్నారు. మనలో శాశ్వతంగా ఉంటున్నాడు ఆయన. అలాగే లాస్ట్ చివరిగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 3వ వచనం చివరిగా. చదవమ్మా. సైన్యములకు అధిపతియగు దేవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దని పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వాన కోవులకు గూటి స్థలము. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కోరహ కుమారులు గారు మనకి ఇక్కడ ఈ మాటని చెప్తున్నారు. అంటే ఇప్పుడు
నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు ఎవరు వదిలేసినా సరే, ఎవరు గెంటేసినా సరే, ఆయన దగ్గరే మనకి నివాస స్థలం ఉంది. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ పిచ్చుకను మనం ఆధారంగా తీసుకుంటే, అక్కడ చిన్న పిచ్చుకగా దేవుని పాదాల దగ్గర ఎలాగ ఉంటుందో, మనం కూడా ఈ లోకంలో ఎంతమంది గెంటేసినా మన స్థానం ఎక్కడ ఉందండి? ఆయన పాదాల చెంత ఎప్పుడు మనకి స్థానం ఉంది. ఎవ్వరు కూడా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే విన్న వాక్యాన్ని ప్రకటించండి. అనేక మందికి యేసుక్రీస్తుని వెంబడించే సాధనాలుగా మీరు అందరూ కూడా చెయ్యాలి. ఎందుకంటే చాలామంది కంగారు ఫ్రస్ట్రేషన్‌లో ఉంటున్నారు చాలామంది. లేడీస్ మరీ ఫ్రస్ట్రేషన్‌లో ఉంటున్నారు. ఉదయకాలం లెగ్గానే సాయంత్రం వరకు పనులు ఒత్తిడిలో. ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకు విశ్రాంతి కలుగజేస్తున్న దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొద్దకు నడిపించింది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నిజంగా ఒక దైవజనులు 14 రోజులు 14 రోజులు సభలు పెట్టాడండి ఆయన. ఎన్ని రోజులండి? 14 రోజులు సభలు పెడితే 14 రోజుల్లో ఇంచుమించు ఎంతమంది వచ్చారంటండి? ఇంచుమించుగా 1,00,000 మంది వచ్చారంట. ఆయన ఒకే మాట చెప్తున్నాడండి వచ్చినోళ్ళల్లా, దేవుని సేవ చేయడానికి ఎవరు ముందొస్తారా అని అడిగితే, ఈ 14 రోజుల సభలు ముగిసిన సాయంత్రం 14 అడిగితే ఒకే ఒకడు వచ్చాడంటండి. ఎవరొచ్చారండి? 14 రోజులు సభలు పెడితే దేవుని సేవ చేస్తానని ఒక్కడే వచ్చాడంట. కానీ అక్కడ ఆ పాస్టర్ గారి మనసు బాధపడుతుంది కానీ పరిశుద్ధాత్మ చెప్పిందంట, "నువ్వేం బాధపడకు, అతనికి ప్రార్థన చేసి పంపు దైవజనుడుగా" అని అంటే, నిజంగా ఆ దైవజనుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేసి పంపితే ఆయన అనేక కోట్ల మందిని దేవుని వద్దకు నడిపించాడు. దీనికి స్తోత్రం. అతని పేరే బిల్ గ్యాంగిల్ అంట ఆయన పేరు. అనేక మందిని నడిపించాడండి. ఒక్క దైవజనుడు తయారు చేసిన ఆ ఒక్క పాస్టర్ గారు ఎంతమంది చేశారంటే కొన్ని కోట్ల మందిని దేవుని యొద్దకు నడిపించి దేవునికి స్తోత్రం. అని విన్న వాక్యాన్ని ఆయన అనుసరించాడు కాబట్టి అంతమందిని దేవుని యొద్దకి నడిపించగలిగాడు. నేను యేసయ్యని కనుగొన్నానని చెప్పాడు. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని నేను కనుగొనని చెప్పాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేచిన వ్యక్తి ఎవరన్నా అన్నారంటే ఆ యేసయ్యని అన్ని రకరకాలుగా ప్రకటించాడు. అనేక రకాలుగా సువార్త చేశాడు. చేసి అనేక దేశాలు తిరిగి అనేక మందిని మార్చి కోట్లాది మంది దేవుని యొద్దకు నడిపించాడు. కోట్లు కాదు, మనం ఒక్కళ్ళని నడిపిస్తున్నామండి. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం ఉంటుంది ఎవరికైనా ఎవరికి ప్రకటిస్తున్నామండి. యేసుక్రీస్తుని ఆ రోజు ఎంతమంది వెంబడించారండి? మనం వెంబడిస్తున్నట్టు నటిస్తున్నామా? వెంబడిస్తున్నామా? ఈరోజు మన హృదయాల్లో ప్రశ్నించుకోవాలి. ఈ వాక్యం మీ హృదయాల్లోకి వెళ్ళి అనేక మందిని మీరు కూడా అనేక మంది సువార్త ప్రకటించి అనేక ఆత్మ దేవుని తీసుకురావాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.